నల్గొండ జిల్లా నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామ పంచాయతీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ గ్రామానికి జరిగిన ఎన్నికల్లో తుమ్మలపల్లి రూపా విష్ణువర్ధన్ రెడ్డి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 50 ఏళ్లుగా ఈ గ్రామానికి సేవ చేస్తున్న రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రూపా ఎన్నికయ్యారు. వారి భర్త గతంలో 2 సార్లు సర్పంచ్గా, 3 సార్లు సింగిల్ విండో చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా సుమారు 20 ఏళ్ల పాటు సర్పంచ్గా సేవలు అందించారు. తమ కుటుంబంపై ఉన్న నమ్మకంతోనే గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నారని రూపా ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి లక్ష్యాలు తుమ్మలపల్లి రూపా విష్ణువర్ధనరెడ్డి రాబోయే 5 ఏళ్లలో గ్రామంలో చేపట్టబోయే పనులను వివరించారు. మౌలిక సదుపాయాలు, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, ప్రస్తుతం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దానికోసం ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి వితంతు పెన్షను, ఇందిరమ్మ ఇల్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. విద్యా సదుపాయం, గ్రామంలో లైబ్రరీ మరియు ఏర్పాటు చేసి యువతకు, విద్యార్థులకు అందుబాటులోకి తెస్తానని ప్రకటించారు. గతంలో తమ హయాంలోనే 17 కోట్ల రూపాయలతో 3 గ్రామ పంచాయతీలను కలుపుతూ రింగ్ రోడ్డు మరియు 5 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని, అదే స్ఫూర్తితో బండ తిమ్మాపురాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆమె భర్త గారు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు మరియు ప్రతి ఓటరుకు రూపా గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా ఏర్పాటు చూడడం అన్ని చేశారు కాబట్టి దాంతో మంచినీటి వసతి ఊరికి, గ్రామ పంచాయతీకి, ఇక మౌలిక వసతులు రోడ్లు అనుకోండి, సీసీ రోడ్స్, బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్డు, మేము ఓకే ఇక్కడ మేము ఈ బస్సు సౌకర్యం కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాము మా శాయశక్తులు. కొన్ని ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు కానీ ఆర్టీసీ వాళ్ళు రావట్లేదు. మేము ప్రయత్నం చేస్తాం దానికోసం. ఈ 5 ఏళ్లలో మేము ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేలా చేస్తాము. వితంతువులకు పెన్షన్లు, మన ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ, ఇందిరమ్మ ఇల్లు, రోడ్స్, అన్ని, లైబ్రరీ, మా శాయశక్తుల ప్రయత్నం చేసి లైబ్రరీ కూడా గ్రామ పంచాయతీ బండా తిమ్మాపురంలో పెట్టే ఏర్పాటు చేస్తాం. నా కృతజ్ఞతలు అందరికీ. ఇంకెవరు గ్రామ పంచాయతీలో ఉన్న మా ఓటర్లకు, పెద్దలకు అందరికీ మా కృతజ్ఞతలు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నాకు కృతజ్ఞతలు. నేను ఈ గ్రామానికి 50 సంవత్సరాల నుంచి గ్రామానికి సేవ చేస్తున్నాం. గ్రామ అభివృద్ధి కూడా పాటుపడుతున్నాం. నేను 1-2 సార్లు ఇదివరకు కూడా యునానిమస్గానే సర్పంచ్ అయినా. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మా చిన్న కూడా ఒక 20 సంవత్సరాలు సర్పంచ్గా ఉండే. నేను సింగిల్ విండో చైర్మన్ కూడా ఒక 3 టైమ్స్ యునానిమస్గా ఉంటే, అంటే మా చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు కాంటెస్ట్ చేయలేదు మా గ్రామ పంచాయతీ కానీ సింగిల్ విండో చైర్మన్ కానీ. ఎప్పుడైనా మేము చేసిన సేవలు, మేము చేసిన అభివృద్ధి, ఇప్పుడు మా గ్రామానికి దాదాపు 17 కోట్ల రూపాయలతోటి మా 3 గ్రామ పంచాయతీలకు గలుపుతూ రింగ్ రోడ్డు అండ్ బ్రిడ్జి, 5 కోట్లతోటి బ్రిడ్జి, ఇవన్నీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా ఎంపీ గారి సహకారంతో మేమంతా గ్రామం అభివృద్ధి కొరకు ఊర్లో ఉన్న రోడ్లు, మన వీధి రోడ్లు, ఊరికి కావాల్సిన అన్ని వసతులు చేయాలి. ఇప్పుడు మాకు గవర్నమెంట్, మా ఊరు వాళ్ళు, మా గ్రామ పంచాయతీ 3 ఊర్ల ప్రజలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ఈ 5 సంవత్సరాలలో మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలని మేము ప్రయత్నిస్తాం.